నమః పార్వతీపతయే శివ హర 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 మహాదేవ హర 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 మహాదేవ. మిత్రులకు నమస్కారం. మీకు ఈరోజు ఒక కొత్త అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంను చూపిస్తూ ఆ యొక్క స్థల మహత్యం గురించి కూడా నేను అక్కడ ప్రాంతీయ ప్రజల ద్వారా తెలుసుకున్న విషయమును, ఆ ప్రాంతం యొక్క విశిష్టతను తెలుపబోతున్నాను. దయచేసి అందరూ చివరి వరకు వీడియో చూడండి. మిత్రులారా, మేము మహారాష్ట్రలోని సాతారా జిల్లా మాన్ తాలూకాలోని శిఖర్ సింగనాపూర్ అనే ప్రాంతంకు బయలుదేరాము. అది సహ్యాద్రి పర్వతాల లోపల ఉంటుంది ఆ దేవాలయం. దీనిని దక్షిణ కాశీ మరియు కైలాస శిఖరం అని కూడా అక్కడి వారు పిలుస్తారు. అయితే అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, ఒకటే మందిరంలో రెండు శివలింగాలు ఒక జతగా ఉంటాయి. అయితే ఆ రెండు శివలింగాలు అక్కడ ఎందుకు ఉండడం జరిగింది, ఈ యొక్క శిఖరం యొక్క గొప్పతనం ఏంటి, దీని విశిష్టం ఏంటి అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి కథ ఉంది. దాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. ఒకానొకప్పుడు కైలాస పర్వతం పైన శివపార్వతులు ఇద్దరూ కాలక్షేపం కొరకు పచ్చీసులాట అంటే గవ్వలాట ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే పందెం లేని ఆట ఏం మధురం ఉంటుందని పార్వతీదేవి అంటే శివుడు అంటాడు కదా, మరి ఏం పందెమో చెప్పు అంటాడు. అయితే ఈ ఆటలో నువ్వు కనుక ఓడినట్టయితే నేను చెప్పింది నువ్వు వినాలా, ఒకవేళ నేను కనుక ఓడితే ఎల్లకాలం నువ్వు చెప్పింది నేను వింటాను అని పార్వతి అంటుంది. సరే అని శివుడు ఓకే అలాగే అంటాడు. అయితే వారిద్దరూ గవ్వలాట ఆడతారు. ఆ ఆటలో శివుడు ఓడిపోతాడు. ఓడిపోగానే శివుడికి కొంచెం అహం అనేది వస్తుంది. అంటే పురుష అహం అట్లా ఉంటుంది కదా. సరిగ్గా అదే సమయానికి కలహ భోజన ప్రియుడైనటువంటి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి ఆ శివుడు ఓడిపోయింది చూసి కొంచెం వెక్కిరించినట్టు మాట్లాడతాడు. అయ్యో మహాదేవా, నువ్వు దేవదేవుడివి కదా, కేవలం భార్య చేతిలో ఓడిపోతివి, ఇదేందయ్యా బోలా శంకర అని వెక్కిరించినట్టు మాట్లాడతాడు. ఇక అందువల్లనే శివుడు కూడా ముందే అహంలో ఉన్నాడు కనుక ఆ పార్వతిని వదిలిపెట్టేసి నేను ఈ కైలాసంలో ఉండనని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆ యొక్క సహ్యాద్రి ప్రాంతం, ఇప్పుడున్నటువంటి శిఖర సింగనాపూర్ ప్రాంతం ఏరియా లోపల ఆ యొక్క సహ్యాద్రి కొండల లోపల ఉండి ఘోరమైనటువంటి తపస్సులో ఉండిపోతాడు అన్నమాట. అయితే పార్వతి కొన్ని రోజులు చూస్తుంది వస్తుండొచ్చు కదా అని. ఇక ఆమె ఆది పరాశక్తి, ఆది మాయ పార్వతి అంటే కనుక అతను ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ సహ్యాద్రి ప్రాంతంలోకి వచ్చి తను ఈ ఉన్న రూపమును మార్చుకొని, అంటే ఉమాదేవి కదా, పార్వతి కదా ఆమె, ఆ రూపం మార్చుకొని ఒక బిల్లని అంటే ఒక ఎరకలి వేసి కోయ వేషం వేసుకొని ఆ శివుడి వద్దకు నాట్యం ఆడుకుంటూ వెళ్తానమాట. అప్పుడు శివుడు ఈమె యొక్క అందంను చూసి, ఈమె నాట్యంను చూసి ఈమెపై మనసు పడి, ఓ దేవి నేను పెళ్లి చేసుకుంటానని అడుగుతాడనమాట. అప్పుడు పార్వతి అంటది, స్వామి మీరు వైరాగ్యంలో ఉన్నటువంటి వారు, మీరు నన్ను కోరుడు పద్ధతి కాదు కదా అని అంటది. అదేను కాక ఇక్కడ మనము ఇద్దరమే ఉన్నాము, కనీసం మూడవ వ్యక్తి అంటే సాక్షిగా ఇక్కడ ఒక్కరు కూడా లేరు కనుక ఇది న్యాయం కాదు అని పార్వతి అంటది. అప్పుడు శివుడు, నా యొక్క భక్తగణాలను పిలుస్తాను, నేను నా గణంలో అందరి ఎదుట వాళ్ళందరి ముందర నిన్ను వివాహం చేసుకుంటానని శివుడు మాట ఇస్తాడు. ఆ దేవదేవుడే తలుచుకుంటే కానిదేమున్నది, రానిదేవి ఎవరున్నారు. ఎంబడే దేవతలు, వందిమాగదులు, నారద, తుంబురులు, మొత్తం సకల దేవతలు కూడా ఆ వారి యొక్క వివాహంకు ఆ దేవలోకం నుండి దిగి వస్తారు. అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా తన లక్ష్మీదేవితో పాటు ఆ భూలోకంకి వస్తాడు. శివపార్వతుల పెళ్లికి ముఖ్య పెద్దలుగా శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి వాళ్ళు తమ భుజాలపైన వేసుకొని అంగరంగ వైభవంగా ఆ శివపార్వతుల యొక్క కళ్యాణమును, మహోత్సవంను చాలా గొప్పగా, చాలా ఆనందంగా, సంతోషంతో నిర్వహిస్తారు. అందుకే అక్కడ ఉన్నటువంటి రెండు లింగాల్లో ఒకటేమో శివపార్వతులకు చిహ్నంగా, ఇంకో లింగమేమో ఆ లక్ష్మీదేవి నారాయణలకు చిహ్నంగా ఆ జోడు లింగాలు ఈ పుణ్యక్షేత్రంలో వెలిచినాయని అక్కడి వారు చెప్తారు. అయితే ఈ సహ్యాద్రి అడవుల ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ లింగములను మొట్టమొదటిగా దర్శించింది ఎవరు, ఇక్కడ ఆ గొప్ప మందిరంను నిర్మించిన వారు ఎవరు, క్లుప్తంగా అంటే సంక్షిప్తంగా చెప్తాను. అయితే ఒకప్పుడు దేవగిరిని పరిపాలించినటువంటి యాదవరాజు, అతని పేరు సింగన్ రాజు అంటారు. ఇతను తన సైన్యంతో యుద్ధానికి వెళ్ళి వస్తుండగా ఆ సింగనమూరు ప్రాంతంలో బస ఏర్పాటు చేశారు. అక్కడ ఒక 15-20 రోజులు విశ్రాంతిగా ఉన్నారు. అయితే వేల కొద్ది సైన్యం ఉంటుంది కదా,
వారి కొరకు పాల కొరకు వాళ్ళ దగ్గర ఆవుల మంద కూడా ఉండే అనమాట ఒకటి. అయితే ఆవుల మంద లోపల ఒక ఆవు, అంటే అది వంజి ఆవు, అంటే మనం మన లెక్క ప్రకారం గొడ్డు ఆవు అంటాం దానికి. అది ఈనలేదు, కానీ అది రోజు ఒక గుట్ట పైన వెళ్ళి ఒక ప్రాంతంలో తన పొదుగులో నుండి పాలు కిందికి ఇడుస్తుందన్నమాట. అయితే ఒకరోజు ఆ రాజు దాన్ని గమనించి ఇక్కడ ఏమున్నదో అని తొవి చూస్తే వరకంటే అక్కడ 2 లింగాలు కనబడ్డాయి. అయితే మొట్టమొదటిసారిగా ఈ మందిరం నిర్మించేటువంటి రాజు దేవగిరి రాజు, అతని పేరే సింగన్ రాజా అంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇతను ఒక చర్మ వ్యాధిగ్రస్తుడు అన్నమాట. ఈ సింగన్ రాజా అతనికి చర్మ వ్యాధి ఉండే. అయితే ఆ యొక్క పుణ్యక్షేత్రం పక్కన ఒక కుండం ఉన్నది. గుండం లోపల ఇతను స్నానం చేసే వరకంటే 3 రోజులు సీరియల్గా, అంటే రోజు తప్పకుండా స్నానం చేసే వరకంటే ఇతని చర్మ వ్యాధి కూడా పూర్తిగా తొలగిపోయిందని చెప్తారు. అయితే ఆ సింగనాపూర్ మందిరం చుట్టూ కూడా 8 మందిరాలు ఉన్నాయన్నమాట. ఇతనే స్వయంగా నిర్మించినవి. అయితే ఇతని పేరు మీదుగానే శిఖర్ సింగనాపూర్ అని అప్పటి నుండే ఆ ఊరును పిలవడం జరిగిందనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ మందిరము పాడైపోయింది. అయితే దాన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేసింది ఎవరంటే భోస్లే గారి వంశస్థుడు, అంటే శివాజీ వారి వంశస్థుడు. అతని పేరు మాలోజీ రాజా భోస్లే. అతను ఒకసారి భగవంతుడు అతనికి మహాదేవుడు కళలోకి వెళ్ళి ఈ మందిరంను నిర్మించమని చెప్తే అతను అప్పుడు కట్టించిన మందిరము ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఎన్ని పుణ్యక్షేత్రాలు జరిగినా అంత గొప్ప శిల్పకళలు, ఆ స్తంభాల పైన ఉన్నటువంటి కళలు చాలా గొప్పగా మహాద్భుతంగా కనిపిస్తాయి. ఈ మందిరంకు కొంచెం దూరం లోపల అక్కడ ఇంకో మందిరం ఉంది. అది కూడా దాని పేరు అమృతేశ్వర్ బలి మందిర్ అంటారు. అయితే ఉత్సవం అప్పుడు, శివరాత్రి ఉత్సవం అప్పుడు ఆ మహాదేవుని మందిరం నుండి ఈ అమృతేశ్వర్ బలి మందిర్ వరకు పగోట, అంటే రుమాల్, రాత్రికి రాత్రే ఒక గొప్ప భక్తుడు అప్పటి నుంచి కూడా రాత్రికి రాత్రే ఈ మందిరం నుంచి ఆ మందిరం వరకు ఆ పగోట కడతారని అంటారు. ఇప్పటికీ కూడా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణమును భక్తులు ఎంతో అంగరంగ వైభవంగా చెప్తారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలు, ఇంకా ఎందరో ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ శివపార్వతుల కళ్యాణం చేస్తారు. అయితే అది ఒక వారం రోజులుగా జరుగుతుంది. అయితే చైత్ర శుద్ధ ప్రతిపద రోజు ఆ యొక్క ముఖ్య తిథి అంటారు అన్నమాట. ఆ రోజు మొదలవుతుంది పెళ్లి పని అన్నమాట. ఆ రోజు మొదలై పంచమి రోజు హళది సోహళ అంటారు. హళద్ సోహళ అంటే మనం పసుపుబొట్టు అంటాం కదా, పసుపుబొట్టు కార్యక్రమం పెట్టి పసుపుతో ఆ శివపార్వతులను అలంకరిస్తారు. ఇక అష్టమి రోజు రాత్రి 12 గంటలప్పుడు ఆ శివపార్వతుల పెళ్ళి చాలా అంగరంగం వైభవంగా, అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు లక్ష్మి ఏ విధంగా అయితే పెళ్లి చేసిర్రో ఇప్పుడు కూడా అదే విధంగా అదే తిథుల ప్రకారంగా పెళ్లి జరుగుతున్నాయి. భక్తులందరూ ఈ యొక్క పుణ్యక్షేత్రంను దర్శించి తరిస్తారని కోరుకుంటున్నారు. అందరికీ హర హర మహాదేవ్. మిత్రులారా, అందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం హర హర మహాదేవ్ అని కామెంట్ చేస్తే నేను సంతోషిస్తాను. జై మహాదేవ్. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयागविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्.